విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు ఇదొక ప్రపంచనమని గజపతి నగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం గజపతి నగరం టీడీపీ కార్యాలయంలో రాజేరు మండలంలోని చినకాద గ్రామానికి చెందిన శిరువురి నారాయణమూర్తిరాజు ఆధ్వర్యంలో 300 కుటుంబాలు పాచల వలసలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. ఈ చేరిక ఊపందింది. టీడీపీ నేతలు చప్ప చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కూర్చోమని చెప్పండి. వచ్చిన వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి కుటుంబంలోకి మీరు చేరడం చాలా సంతోషమైన విషయాన్ని ఖచ్చితంగా చెబుతున్నాను. ఈరోజు పెద్దలు శివుడు నారాయణమూర్తి గారు ఆధ్వర్యంలో అలాగే చినకాద అప్పలాడి గారు ఇంతమంది జాయినింగ్ అనేది మీ కుటుంబ సభ్యులతో ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఇది ప్రపంచం. ఈరోజు చినకాద గ్రామంలో రానున్న కాలంలో తెలుగుదేశానికి నాంది పలుకుతూ ఈరోజు మీరు అందరూ జాయిన్ అవ్వడం అనేది మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత చినకాద గ్రామం నుంచి దగ్గరగా 300 కుటుంబాలు జాయిన్ అవుతున్నాయంటే ఆ గ్రామంలో ఏకపక్షంగా ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఈరోజు ప్రస్తుతం తెలుగుదేశాన్ని బలానికి ఈ 300 కుటుంబాలు జాయిన్ అవడం వల్ల మాకు ఆ గ్రామంలో అత్యధిక మెజార్టీ చేకూరుస్తూ ఈరోజు చేస్తున్నందుకు రాజుగారికి అప్పలాడి గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు నుంచి వచ్చిన శంకర్ సత్యం గారు మంది వందనాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మా వ్యతిరేకించి ఈరోజు ఈ పైన అనేది మీ తాలూకా వ్యక్తిత్వానికి మనం గర్వపడే విధంగా ఉంది. ఈరోజు మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయాం. మనం వలసలు వెళ్ళిపోతున్నారు, ప్రజానికి గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. ఈరోజు మనం ఒక్క ఛాన్స్ అని ఈ రాష్ట్రానికి అవకాశం ఇచ్చినందుకు వల్ల మనందరికీ దరిద్రం పట్టింది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు కూడా వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపిస్తుంది. ఆ గ్రామాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. ఈరోజు రైతాంగాన్ని నిలబడడానికి గ్రామాల్లో కొంత ఆదాయం వచ్చే విధంగా రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరూ నిర్ణయం కట్టుబడి ఈరోజు గ్రామంలో ఎటువంటి కష్ట నష్టాల్లో అయినా ఎటువంటి రానున్న కాలంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీకు తోడుగా నీడై మీ అందరితో పాటు మేము ఉన్నాం. మరీ ముఖ్యంగా నేను డైరెక్ట్గా మీ విలేజ్లో ఎటువంటి సమస్య ఉన్నా నా దగ్గరికి వచ్చే అవకాశం ఈ పార్టీ ఆఫీస్ ఎప్పుడూ కూడా ఉదయం నుంచి 8 నుంచి 2 వరకు ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా